రంగారెడ్డి జిల్లా దుర్గానగర్లోని దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోల్కతా వంశస్థులైనటువంటి ప్రేమ్దాస్ గౌడ్, దేవదాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. గత 25 సంవత్సరాల నుంచి పురాతనమైన మందిరముగా అక్కడున్న పండిత్ ప్రవీణ్ కుమార్ శర్మ వివరించారు. దుర్గానగర్ కమ్యూనిటీ భవనంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం పలువురు భక్తులు అమ్మవారికి మాలాధారణ చేశారు. పండితుడు ప్రవీణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ వేడుకలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, శ్రీ కాత్యాయనీదేవి, మహాలక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాచండీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురవర్ధినీదేవి, రాజరాజేశ్వరీదేవి వంటి పలు అవతారాలలో దర్శనమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో బస్తీ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న నవరాత్రి ఉత్సవాలలో భక్తులు ఉపవాసాలు పాటిస్తూ శ్లోకాలు జపిస్తూ పూజలలో పాల్గొంటున్నారు. సాయంత్రాలలో బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతతో కమ్యూనిటీ భవనం పరిసరాలు సందడిగా మారుతున్నాయి. అందరికీ నమస్కారము. నా పేరు కులకర్ణి ప్రవీణ్ కుమార్ శర్మ. అదేవిధంగా ఈ దేవాలయాన్ని తోల్కట్టు వంశస్థులైనటువంటి మా యజమానులు వారి యొక్క నామం ఏమిటి అంటే బాలశెట్టి గౌడ్, ప్రేమ్దాస్ గౌడ్, దేవిదాస్ గౌడ్, కీర్తిశేషులైనటువంటి కృష్ణగౌడ్ వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయము నిర్మాణం జరిగినది. గత 25 సంవత్సరాల నుండి ఎంతో విశేషంగా అంచెలంచెలుగా దేవాలయము అభివృద్ధి చెంది ఎంతో విశేషంగా భక్తులందరికీ కూడా ఇక్కడ మొక్కుకున్నటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై అమ్మవారు ఎంతో విశేషంగా భక్తులందరినీ కూడా ఆకర్షితంగా ఆయురారోగ్యాలు అన్నీ కూడా సమకూరుస్తూ ఉంది. అదే విధముగా ప్రతి నవరాత్రోత్సవంలో ఎంతో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి దర్శనానికి కొద్ది వేల సంఖ్యల భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యము కూడా అన్నదానము, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా దేవాలయ ప్రాంగణంలో ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరూ కూడా శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనవి. ప్రతిరోజు కూడా అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి అలంకరణలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము 11 రోజులు కూడా అమ్మవారు 11 అవతారాలతో మనకు దర్శనమిస్తుంది. ఈరోజు శరన్నవరాత్రోత్సవంలో మొదటి రోజు కనుక బాలా త్రిపుర సుందరి, రేపు 2వ రోజు గాయత్రీదేవిగా, ఈ విధంగా శ్రీమాతృగా జయదుర్గాదేవి పంచాయతన దేవస్థానంలో విశేషమైనటువంటి అలంకరణలతో అమ్మవారికి ప్రతినిత్యము కూడా పంచామృతాల అభిషేక కార్యక్రమాలు, యజ్ఞయాగాది హోమ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారికి విశేషముగా దర్శించుకోవాల్సిందిగా మనవి. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే సంతానము లేనటువంటి వారికి సంతానము కలుగుతుంది, వివాహము జరగనటువంటి వారికి వివాహము జరుగుతుంది. అదే విధముగా ఉన్నత స్థాయిని కూడా చేరుకోవడానికి అమ్మవారికి 21 రోజు ప్రతినిత్యము వచ్చేవారు దర్శించుకుంటే వారు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక్కడ దేవాలయ ప్రాంగణ విశిష్టత ఇది చాలా విశేషమైనటువంటిది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. జై బోలో అంబే భవానీ మాతాకి జై. రంగారెడ్డి జిల్లా దుర్గానగర్లోని దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోల్కతా వంశస్థులైనటువంటి ప్రేమ్దాస్ గౌడ్, దేవదాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. గత 25 సంవత్సరాల నుంచి పురాతనమైన మందిరముగా అక్కడున్న పండిత్ ప్రవీణ్ కుమార్ శర్మ వివరించారు.
దుర్గానగర్ కమ్యూనిటీ భవనంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం పలువురు భక్తులు అమ్మవారికి మాలాధారణ చేశారు. పండితుడు ప్రవీణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ వేడుకలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రతిరోజు అమ్మవారు గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి, శ్రీ కాత్యాయని దేవి, మహాలక్ష్మీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాచండీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసుర వర్ధిని దేవి, రాజరాజేశ్వరి దేవి వంటి పలు అవతారాలలో దర్శనమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలలో బస్తీ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. 11 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్న నవరాత్రి ఉత్సవాలలో భక్తులు ఉపవాసాలు పాటిస్తూ శ్లోకాలు జపిస్తూ పూజలలో పాల్గొంటున్నారు. సాయంత్రాలలో బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతతో కమ్యూనిటీ భవనం పరిసరాలు సందడిగా మారుతున్నాయి. అందరికీ నమస్కారము. నా పేరు కులకర్ణి ప్రవీణ్ కుమార్ శర్మ. అదేవిధంగా ఈ దేవాలయాన్ని తోల్కట్టు వంశస్థులైనటువంటి మా యజమానులు వారి యొక్క నామం ఏమిటి అంటే బాలశెట్టి గౌడ్, ప్రేమ్దాస్ గౌడ్, దేవిదాస్ గౌడ్, కీర్తిశేషులైనటువంటి కృష్ణగౌడ్ వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయము నిర్మాణం జరిగినది. గత 25 సంవత్సరాల నుండి ఎంతో విశేషంగా అంచెలంచెలుగా దేవాలయము అభివృద్ధి చెంది ఎంతో విశేషంగా భక్తులందరికీ కూడా ఇక్కడ మొక్కుకున్నటువంటి భక్తులందరికీ కూడా కొంగు బంగారమై అమ్మవారు ఎంతో విశేషంగా భక్తులందరినీ కూడా ఆకర్షితంగా ఆయురారోగ్యాలు అన్నీ కూడా సమకూరుస్తూ ఉంది. అదే విధముగా ప్రతి నవరాత్రోత్సవంలో ఎంతో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి దర్శనానికి కొద్ది వేల సంఖ్యల భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారికి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటారు. ప్రతినిత్యము కూడా అన్నదానము, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా దేవాలయ ప్రాంగణంలో ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరూ కూడా శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనవి. ప్రతిరోజు కూడా అమ్మవారు ఎంతో విశేషమైనటువంటి అలంకరణలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము 11 రోజులు కూడా అమ్మవారు 11 అవతారాలతో మనకు దర్శనమిస్తుంది. ఈరోజు శరన్నవరాత్రోత్సవంలో మొదటి రోజు కనుక బాలా త్రిపుర సుందరి, రేపు 2వ రోజు గాయత్రీదేవిగా, ఈ విధంగా శ్రీమాతృగా జయదుర్గాదేవి పంచాయతన దేవస్థానంలో విశేషమైనటువంటి అలంకరణలతో అమ్మవారికి ప్రతినిత్యము కూడా పంచామృతాల అభిషేక కార్యక్రమాలు, యజ్ఞయాగాది హోమ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారికి విశేషముగా దర్శించుకోవాల్సిందిగా మనవి. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే సంతానము లేనటువంటి వారికి సంతానము కలుగుతుంది, వివాహము జరగనటువంటి వారికి వివాహము జరుగుతుంది. అదే విధముగా ఉన్నత స్థాయిని కూడా చేరుకోవడానికి అమ్మవారికి 21 రోజు ప్రతినిత్యము వచ్చేవారు దర్శించుకుంటే వారు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక్కడ దేవాలయ ప్రాంగణ విశేషత ఇది చాలా విశేషమైనటువంటిది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి. జయ బోలో అంబే భవానీ మాతా కీ జై.